అచ్చ తెలుగుతనం అనేది బతుకమ్మ పండుగలోనే ఎక్కువ కనిపిస్తుంది. గౌరమ్మ గౌరమ్మ అంటారండి, ఎవరా గౌరమ్మ? అమ్మవారేగా. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, ఇలా రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్లు దోశలు అనమాట, అట్ల బతుకమ్మ, ఆరో రోజు అరిగిన బతుకమ్మ. విశేషం, ఆ రోజు అలుగుతుంది ఆవిడ, ఆడపడుచు అలిగింది, ఆ అరక తీరుస్తా. అదో ముచ్చట, బతుకమ్మను ఇంటి ఆడపడుచుగా భావిస్తారు, ఎంత గొప్ప విషయం. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఎంత చక్కని మాటలు, జాతి మర్చిపోయిన మాటలు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ, సద్దులు ఉంటారు, అది సద్ది. ఆ రోజు అమ్మవారిని నీడలో సాగనంపుతూ సద్ది ఆహారం కూడా పెడతారు. బతుకమ్మ పండుగ ప్రజల్లోంచి, జానపదుల్లోంచి, పల్లెటూరు ప్రజల్లోంచి, నిమ్మన వర్గాల్లోంచి, పేదవాళ్లలోంచి, బహుజనుల్లోంచి, చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆ పాట